ఈ కాకరకాయ ఆయిల్లో మగ్గి వెల్లుల్లి కారం వేసాక టేస్ట్ మటుకు చాలా బాగా వచ్చింది. చేదు అనేది లేదు. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలాగే సేమ్ నేను చెప్పినట్టే ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఇది సాంబార్లోకైనా తినడానికి చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటే చేదు అనేది అనిపించదు. కాకరకాయలన్నీ తీసుకొని ఫస్ట్ నీట్గా కడుక్కొని పెట్టుకొని ఫస్ట్ పైన ఉంది కదా మొత్తం లైట్గా ఇలా పైదంతా తీసుకోండి. చేదు లేకుండా ఉంటుంది ఇలా తీసుకుంటే. లోన ఇత్తనాలు కాయ ముదిరిపోతేనేమో లోన ఇత్తనాలు తీసుకోండి, లేదంటే లోన ఇత్తనాలు ఆవును ఉంచుకోవచ్చు, ఏం కాదు. ఇంకొక గిన్నెలోకి తీసుకొని ఏం చేయాలో మీకు చూపిస్తాను. ఇవన్నీ గిన్నెలోకి వేసుకొని టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకోండి, చిటికెడంత పసుపు. ఇవి అన్నీ బాగా లోన బయట అంతా పట్టేలాగా బాగా కలుపుకొని అరగంట పక్కన పెట్టుకొని వెల్లుల్లి కారం ఎలా రెడీ చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. కళాయి పెట్టి కళాయి వేడైన తర్వాత ఏవి ఎంత వాడాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను తీసుకున్న కాకరకాయలు వచ్చి 700 గ్రాములు. 700 గ్రాములకి 50 గ్రాములు ధనియాలు, 1 స్పూను జీలకర్ర. ఇవి కొంచెం కలుపుకొని వెంటనే ఒక 50 గ్రాములు సన్నగా తురుక్కున్న కొబ్బరి, ఎండు కొబ్బరి. ఇవి కొంచెం కలుపుకొని ఇది దోరగా వేగిన తర్వాత ఎండుమిర్చి ఒక 9 వేసుకోండి. నాకు సరిపోతాయని నేను 9 వేసుకుంటున్నా. మీరు మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇవి ఎక్కువ మాడనేవి కాదండి. ఇవి మాడితే కారం నల్లగా వస్తుంది. లైట్గా ఆ వేడి మీద సరిపోద్ది. పల్లీలు ముందే వేయించుకున్నాం కాబట్టి పల్లీలు ఇంకా లాస్ట్లో వేసుకొని ఇంకా రోట్లో వేసి దంచుకుంటే సరిపోతుంది. ఇవన్నీ రోట్లో వేసుకోండి ఒకసారి. చిన్న సైజు తెల్లగడ్డ ఒకటి, ఒక చిటికెడంత పసుపు, మీకు టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకోండి. బాగా దంచుకోండి మెత్తగా. వెల్లుల్లి కారం ఇలా బరకగా దంచుకుంటే కాకరకాయలకు తినడానికి చాలా బాగుంటుంది. కళాయి పెట్టుకొని 100 గ్రాములు నూనె, ఆయిల్ లైట్గా వేడెక్కిన తర్వాత మనం విడివిడిగా పెట్టుకోండి. కాకరకాయలన్నీ వేసుకున్న తర్వాత ఒక సైడ్కి అన్నీ పసుపు పెట్టుకొని ఒక సైడ్ వేగుతాయి కదా, వేగిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకుంటే సరిపోతుంది. కాకరకాయ ఇలా 2 సైడ్లు బాగా ఏగేదాకా ఉంచుకున్న తర్వాత కొంచెం అమ్మలు కరివేపాకు వేసుకోండి. నూరు పెట్టుకున్న వెల్లుల్లి కారం మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇంతేనండి, కాకరకాయ ఫ్రై రెడీ అయినట్టే. ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఇలాగే
సాంబార్లోకైనా టచింగ్కైనా అన్నిటికీ బాగుంటుంది. ఇలా చేసుకోండి, అన్నిటికీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ కాకరకాయ ఆయిల్లో మగ్గి వెల్లుల్లి కారం వేసాక టేస్ట్ మటుకు చాలా బాగా వచ్చింది. చేదు అనేది లేదు. ఒక్కసారి మీరు ట్రై చేయండి, ఇలాగే సేమ్ నేను చెప్పినట్టే ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.